హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్. ఈరోజు మన కిచెన్లో హల్వా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. ఇక్కడైతే నేను ఒక కప్పు కార్న్ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నాను. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు నీళ్ళు అయితే పోసేసుకొని బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల షుగర్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల నీళ్ళని అయితే పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసేసుకొని లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు షుగర్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. లైట్గా తీగ పాకం వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అయితే చిన్నగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా అడుగు అంటకుండా లో ఫ్లేమ్లో అయితే బాగా కలుపుకోవాలి. ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని తర్వాత ఇక్కడైతే నేను లైట్గా కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసము. ఇలా నెయ్యి వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా జీడిపప్పుని అయితే వేసుకోవాలి. ఇలా జీడిపప్పుని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికైతే నెయ్యి రాసేసుకొని ఈ రెడీ అయిన ఈ హల్వాని అయితే ప్లేట్లోకైతే వేసుకోవాలి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ హల్వాని అయితే మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.